ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దమ్ముంటే అసెంబ్లీకొచ్చి కొట్లాడాలని అధికార పార్టీ నేతలు విసురుతున్న సవాళ్లను జగన్ స్వీకరించారు. అసెంబ్లీకి రావడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా జగన్ 2.0 చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా ఆయనకు జనం నీరాజనం పడుతున్నారు. ఇదివరకుతో పోలిస్తే ఎక్కువగా జనాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు అసెంబ్లీకొస్తానని స్పష్టం చేశారు. మీ సంగతి అసెంబ్లీలోనే తేల్చుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకొచ్చి 9 నెలలవుతోంది. ఈ 9 నెలల్లో టీడీపీ ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు అని అధికార పార్టీని నిలదీసే అవకాశం ఉంది. తల్లి దీవెన పథకం, ఇతర పథకాల అమలు గురించి నిలదీసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో రెడ్ బుక్ గురించి కూడా అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అటు చంద్రబాబును, ఇటు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ను సైతం నిలదీసే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు జగన్ పాలనపై పవన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగిన నేరాలు, ఘోరాలన్నింటికీ జగనే కారణమంటూ ఆరోపించారు. ఏపీలో టీడీపీ అధికారంలోకొచ్చిన తర్వాత అనేక నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను సైతం జగన్ ప్రశ్నించే అవకాశం ఉంది. జగన్ మాటలు చూస్తుంటే ఆయన పక్కా వ్యూహంతో అసెంబ్లీకి వెళ్తున్నట్టు కనిపిస్తున్నారు. దీంతో కూటమి నేతలు జెట్ స్పీడ్తో వస్తున్న జగన్ను ఎదుర్కొంటారా? అసలు మైక్ ఇస్తారా? లేదంటే రఘురామకృష్ణంరాజు లాంటి నాయకుల చేత హేళన చేసి బయటకు పంపిస్తారా అనేది చూడాలి.